విశ్వాసం అంటే దేవుడు చేస్తాడని కాదు. విశ్వాసం అంటే దేవుడు ఆల్రెడీ చేసిన దాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకోవడం. మన బైబిల్లో ఈ మాటని చూసుకుందాము. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూసుకుందాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నట్టుకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. ప్రైజ్ లార్డ్. ఈ మాట దేవుడు మనకి ఇచ్చిన మాటని ఏది కూడా వాక్యం అనేది సంపూర్ణంగా దేవుడు మనకు అవసరమైనది ఇస్తాడు. ఏంటి అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం గురించి. అసలు విశ్వాసం అంటే ఏంటంటే చూడక నమ్మడం. అంటే దేవుడు ఆల్రెడీ చేస్తాడు అని చాలామంది ఈ విధమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఏంటి ఈ విధమైన నమ్మకం కలిగి ఉంటారంటే దేవుడు భవిష్యత్తులో నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, ఈ పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, కాపాడుతాడని, స్వస్థపరుస్తాడని చాలామంది నమ్ముతారు. కానీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నిశ్వాసమే నిన్ను విడిపిస్తుంది, విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, విశ్వాసమే నిన్ను ఆశీర్వదిస్తుంది. ఏంటి అంటే విశ్వాసం వల్లనే మన ఇక్కడ పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు యుగాలు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందుని బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుచున్నాము. విశ్వాసము భవిష్యత్తులో చేస్తాడు, దేవుడు భవిష్యత్తులో నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు అనుకోవడం విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఆల్రెడీ చేసేసాడు అని మాట ఏదైతే చెప్పి ఉందో ఆ మాటను నమ్మి దాని ప్రకారం నడుచుకోవడం, జీవించడాన్ని విశ్వాసం అంటారు. ఈ విశ్వాసం కలిగి ఎందరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో దేవుడు మీకు ఏం నిర్ణయించాడో అది మీకు ముందే తెలుసుకుంటారు. దాంతోపాటు మీరు ఏది విశ్వసిస్తున్నారో, అంటే ఎగ్జాంపుల్గా దేవుడు నన్ను ఈ భయంకరమైన స్థితిలో నుండి విడిపిస్తాడు అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ప్రార్థన కూడా చేస్తారు. ఏమంటే దేవా నన్ను విడిపించండి, ఈ పరిస్థితుల నుంచి తప్పించండి, రక్షించండి అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఇక్కడ మీరు విశ్వాసం కలిగి ప్రార్థన అనేది ఎలాగుంటుందంటే దేవుడు వాక్యము నేను నిన్ను విడిపించాను అని రాయబడింది అనుకోండి, అప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే దాన్ని, ప్రభువా నన్ను ఈ పరిస్థితిలో నుండి విడిపించినందు నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి అని మీరు ప్రార్థన చేయండి. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీరు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు, దేవుడు చెప్పిన మాటని నమ్ముతున్నారు. భవిష్యత్తులో చేస్తాడు అని అనేది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే జరిగిపోయినది అని విశ్వసించడం, నమ్మడం, దీనే విశ్వాసం అంటారు. ఈ విధంగా మీరు నడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ జీవితంలో గొప్ప అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలని మీరు అనుభవించగలుగుతారు. ఎందుకంటే విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్పారు. మీరు రోగ స్థితిలో ఉన్నారనుకోండి, మరి ఏ విధంగా ప్రార్థన చేస్తారంటే 1 పేతురు 2:24 చెప్పిన ప్రకారం ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడింది. వాక్యం ఏం చెప్తుందంటే మీరు స్వస్థత పొందుకున్నారు అని చెప్తుంది. కానీ మీరు ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే దేవా నన్ను స్వస్థపరచండి అని మీరు ప్రార్థన చేయడం వలన అది మ్యాచ్ అవ్వట్లేదు, దేవుని వాక్యానుసారం ప్రార్థన అవ్వట్లేదు. అది అప్పుడు మీరు విశ్వాసం కలిగి నడవడం అంటే ఆ వాక్యము మిమ్మల్ని స్వస్థపరిచింది అని చెప్పినప్పుడు
మీరు ఏ విధంగా నడుచుకోవాలంటే, దేవా నీవు పొందిన గాయాల చేత నన్ను స్వస్థపరిచావు ప్రభువా, నన్ను విడిపించావు, నన్ను కాపాడావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు తండ్రి అని మీరు ఆ మాట నమ్మి మీ నోటితో పలికినప్పుడు ఏమవుతుందంటే మీకు నిత్యముగా స్వస్థత పొందిపోగలుగుతారు. అది భవిష్యత్తులోనైనా జరగబోయే ప్రతి కార్యము మీరు త్వరగా చూడడానికి విశ్వాసమే మిమ్మల్ని ఈ విధమైన కార్యాలని చేస్తుంది. కాబట్టి విశ్వాసం అంటే మీరు అర్థం చేసుకోండి, భవిష్యత్తులో చేసేది కాదు, దేవుడు ఆల్రెడీ చేసేసాడని నమ్మడమే విశ్వాసము. చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ పరిస్థితులైనా మీ పరిస్థితుల్ని దేవుడు విడిపించానని చెప్పాడు. అనారోగ్యం కలిగిన వారైతే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచానన్నాడు. ప్రభువా నన్ను స్వస్థపరిచావని నీ వాక్యం చెప్తుంది, నేను నమ్ముచున్నాను ఈ మాటని, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నన్ను విడిపించినందుకు, రక్షించినందుకు, కాపాడినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు. చాలామంది అప్పులతో బాధపడుతున్నప్పుడు ప్రభువా ఈ అప్పుల నుంచి నన్ను విడిపించండి అని ప్రార్థన కన్నా, దేవా ఈ అప్పుల నుంచి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు, ఈ శ్రమలో నుండి నన్ను విడుదల చేసినందుకు నీకు వందనాలు అని మీరు ఈ వాక్యానుసారమైన ప్రార్థనను, వాక్యానుసారమైన విశ్వాసాన్ని మీరు కలిగినప్పుడు మీరు అద్భుతాన్ని చూస్తారు. నిశ్చయముగా మీరు స్వస్థత పొందుకుంటారు. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి మీ విశ్వాసం, ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు విశ్వాసం కలిగినప్పుడు మీరు అద్భుతములు, ఆశ్చర్యకాలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు, విడుదలలు అన్నీ మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి మీరు విశ్వాసం అంటే మీరు తెలుసుకున్నారు, విశ్వాసం అని ఏం పొందుకుంటారనే విషయం తెలుసుకున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే, నేను విశ్వాసంతో నడుస్తాను, దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను అదే మా నోటితో పలుకుతాను, నేను విశ్వసిస్తాను అని మీరు నడుచుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థనలోనూ పాల్గొంటున్నారో వాళ్ళందరి బట్టి ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసం అంటే ఏంటి విషయాన్ని తెలియజేస్తున్నావు. నీ బిడ్డలని విడిపించినందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ స్థితిలో అప్పులతో, బాధలతో, సమస్యలతో నిండి ఉన్నారు, వాళ్ళకి యేసు నామంలో విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. మీరు విడుదల దయచేసినందుకు స్తోత్రాలు. రోగం కలిగిన వారికి యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం. మీరు స్వస్థపరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీపించారో వాళ్ళందరినీ కూడా నువ్వు ముట్టి స్వస్థపరిచినందుకు, వాళ్ళ పరిస్థితుల్లో లేవనెత్తినందుకు, అప్పు సమస్య నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుడు మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.